ఏంటి భైరవా అర్జెంటుగా రమ్మని కబురు చేశావు? మనకి పెద్ద పని పడింది. ఆ పని పూర్తి చేయకపోతే మనకి ఈ భూమి మీద పుట్టగదులుండవు. అలాగా? ఇంతకు ఏమిటది? దొంగతనమా, దోపిడీనా, మటరా, మానభంగమా? ఏదో చెప్పు, 3 నిమిషాల్లో ముగిచ్చేద్దాం. మద్దలే కానీ అది 3 నిమిషాల్లో ముగిసే పని కాదు. 3 రోజులు పట్టచ్చు, 7 రోజులు పట్టచ్చు. వాడెవడో బిగ్ అయి ఉంటాడు అనమాట. వాడొక పోలీస్, మంచి పవర్ఫుల్ పోలీస్. ఎంత పవర్ఫుల్ పోలీస్ అయినా మనం మ్యాప్ గీసి స్పాట్ పెడితే వాడి పని మటాసే కదా. వాడు అందరు లాంటి వాడు కాదు. పదమసింహంలా కదులుతున్నాడు, అక్షి పర్వతంలా రగులుతున్నాడు. వాడి బొంద. ఇలాంటి వాళ్ళని మనం ఎంతమందిని చూడలేదు. నిజంగానే ఇంతకు ముందు మనం వాళ్ళని చూడలేదు. అలాగా? ఎవడు వాడు? అంతకు ముందు తెలీదు. నిన్నే నా దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. ఇంతకీ ఎవడు వాడు? ఎక్కడుంటాడు? వాడి పేరు మొన్న, టైగర్ మొన్న. అడవిలో వేట కోసం సింహం తిరిగినట్టు ఈ బొమ్మలపాల్లో నేరస్తుల కోసం వాడు తిరుగుతున్నాడు. అయితే వాడికి స్పాట్ గట్టిగానే పెట్టాలి. గ్యాంగ్ లో 10 మందిని తీసుకొని వెళ్ళి వాడి పని మటాచ్ చేద్దాం. జాగ్రత్త, ఎదురుగా వెళ్తే ఎంతమందినైనా ఎరగేస్తాడు. అందుకే తాటుగా దొంగ దెబ్బ కొట్టాలి. అవన్నీ నేను చూసుకుంటాను, నిశ్చింతంగానే ఉండు. ఏం దేవా, ఇంత త్వరగా వచ్చేసావు? అప్పుడే పని అయిపోయిందా? అయిపోయింది. వాడి పని కాదు, మన పని అయిపోయింది. అర్థమయ్యేటట్టు చెప్పవయ్యా. ఇది అర్థం అవటానికి ఏం మిగిలింది కాలభైరవా? వాడు సామాన్యుడు కాదు, మన లాంటి వాళ్ళని చంపడానికి పుట్టిన రాక్షసుడు. నేను ముందే చెప్పానుగా, వాడు వేటాడే సింహం లాంటి వాడని. అసలు వాడు ఫైటింగ్ స్టిల్ చూడాలి భైరవా, మామూలుగా లేదు. 10 మంది రౌడీలు 10 నిమిషాల సేపు ఇంటర్వెల్ లేకుండా ఎరగదీశాడు. ఇప్పుడేం చేయాలి? వాడిని మొట్టు పెట్టే మార్గం లేదా? వాడు ప్రియురాళ్ళందరినీ అడ్డు పెట్టుకొని వాడు ఆట ఆడించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలాగైనా సరే దాన్ని కిడ్నాప్ చేసి తీసుకురా. నా కొడుకు చేత నా కాళ్ళు పట్టిస్తాను. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఈ పనైనా సరిగ్గా చేయి, లేకపోతే మన పని మటాష్ అవుతుంది. మీరే చూస్తారుగా.